హలో నమస్తే. విద్యార్థులు, నిరుద్యోగులు, జెన్జీగా పిలువబడే యువతీ యువకులు ఢిల్లీలో అలజడి రేపుతున్నారు. ఢిల్లీలో ప్రదర్శనలు చేస్తున్నారు. సోమవారం నుంచి పార్లమెంటు మొదలైంది. పార్లమెంటు మొదలైన తర్వాత సిజేపీ అనే ఒక సంస్థ, దాని ఆధ్వర్యంలో అనేక రోజులుగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ మీద నిరసన తెలుపుతున్న వారు పార్లమెంటు మొదలైంది కాబట్టి చలో పార్లమెంట్ అని బయలుదేరినరు. అక్కడ మొదలైన అలజడి, అక్కడ మొదలైన నిరసన తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర రూపం దాల్చి మొన్న పోలీసుల లాఠీ చార్జ్ వరకు పోయింది, వాటర్ క్యానన్లు ప్రయోగించే వరకు పోయింది. నిన్న కూడా అదే పరిస్థితి. పోలీసు వాటర్ క్యానన్లు, పోలీసుల లాఠీ చార్జీలకి ఎక్కడికక్కడ నిర్బంధాలు, ఎక్కడికక్కడ అరెస్టులు. ఈరోజు కూడా అదే వాతావరణం కొనసాగింది. వాళ్ళది ఒకటే డిమాండ్, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలో ధర్మేంద్ర ప్రధాన్, భారత విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేయాలని ఒక డిమాండ్ తోటి ఇది మొదలైంది. సందట్లో సడేమియా, అబ్దుల్లా కే షాదీ మే బేగానే దివానా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ దీంట్లోకి దూరింది. నిన్న రాహుల్ గాంధీ, ఇన్ని రోజులు విదేశాల్లో విహారయాత్రలు పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ నిన్న ఢిల్లీలో ఊడిపడ్డాడు. ఢిల్లీలో ఊడిపడి ఆ నిరసనకారులకు మద్దతు తెలిపే ఒక కారణంతో, మద్దతు తెలుపుతున్నా అనే ఒక కారణంతో ఈ అలజడికి ఆజ్యం పోసిండు. ఏ సమస్యనైతే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పరిష్కరించాలని చూడాలనో ఆ పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఈ అలజడికి మరింత ఆజ్యం పోసింది. కాంగ్రెస్, బీజేపీ వీళ్ళిద్దరూ మొదటి నుంచి చెప్తున్నాం. 2022లోనే కేసీఆర్ గారు చెప్పిండ్రు, కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు దేశాన్ని ఫెయిల్ చేసినాయి. ది బోత్ ఫెయిల్ ద నేషన్. తెలంగాణలో జెన్జీలను మోసం చేస్తూ ఢిల్లీ జెన్జీపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తుంది. ఎందుకంటున్నా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇద్దరు కలిసి ఈ నాటకానికి తెరలేపినంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మెజారిటీ సంవత్సరాలు, మధ్యలో ఒక 3-4 సంవత్సరాలు తప్పిస్తే మెజారిటీ సంవత్సరాలు ఈ రెండు పార్టీలే ఈ దేశాన్ని పాలించినాయి. ఇప్పుడున్న పాలసీస్ అన్నీ కూడా లేదా ఇప్పుడున్న దరిద్రాలన్నింటికీ కూడా ఈ రెండు పార్టీలే కారణం. ఈ విషయం కేసీఆర్ గారు 2022లోనే చెప్పిండ్రు. ఈ రెండు పార్టీలు ఈరోజు జెన్జీ ప్రొటెస్ట్ చేసినా, లేకపోతే ఈరోజు రైతులు ప్రొటెస్ట్ చేసినా, ఈరోజు ఏ వర్గాల ప్రజలు నిరసన తెలిపినా వాళ్ళ కష్టాలు రెట్టింపైనాయి కాబట్టే ఈరోజు నిరసన తెలుపుతున్నారు. వాళ్ళ నిరసనకు, వాళ్ళ కష్టాలు రెట్టింపు కావడానికి ఈ రెండు పార్టీలే కారణం, బీజేపీ, కాంగ్రెస్. ఏమన్నారు నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత? 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు. రైతుల కష్టాలని డబుల్ చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ రైతుల కష్టాలని డబుల్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్నా కానీ ఎక్కడ కూడా రైతుల పక్షాన నిలబడలేదు. రైతుల పక్షాన నిలబడినట్టు నాటకాలు ఆడుతుంది, కానీ రైతుల పక్షాన నిలబడలేదు. మనం తెలంగాణలోనే చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2023లో. భారతీయ జనతా పార్టీ రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని 2014లో చెప్పి రైతుల కష్టాలని డబుల్ చేస్తే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుఖంగా ఉన్న రైతులని, కాలు మీద కాలేసుకొని ఉన్న రైతులని ఆగం చేసిండ్రు, కష్టాలకు దోచేసిండ్రు. పంట పెట్టుబడి సాయం, రైతు బంధుని, రైతు భరోసా చేసి 14,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తామన్నారు. 4 సార్లు ఎగ్గొట్టిండ్రు. 2 పంటలకు ఇచ్చిండ్రు. అది కూడా 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇచ్చిండ్రు ఎకరానికి, సంవత్సరానికి. రైతులను యూరియా కోసం రోడ్ల మీద నిలబడేటట్టు చేసిండ్రు. రైతులకు కరెంటు కష్టాలు తీసుకొచ్చిండ్రు. ఇట్లా తెలంగాణ రైతులను కష్టపెడుతుంటే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నోరు మూసుకొని కూర్చుంది.
ఒక్క మాట మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెడుతున్న కష్టాలను అడుగుతలేరు, మాట్లాడతలేరు. ఇది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. రాహుల్ గాంధీ టైం దొరికితే చాలు దేశం విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటాడు. మొన్న 2 రోజుల కింద వచ్చి ఏ విద్యార్థులైతే, ఏ జెన్జీ అయితే ఆందోళన చేస్తున్నారో, నిరాహార దీక్షలు చేస్తున్నారో, వాళ్ళు చేసిన పోరాటాన్ని హైజాక్ చేసుకొని పోతందుకోసం రాహుల్ గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిండు. తిరిగి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని హైజాక్ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసిండు. రాహుల్ గాంధీ గారు జెన్జీని ఎవరైనా ఎక్కువగా మోసం చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ లోక్సభ రాహుల్ గాంధీ గారే. తెలంగాణ జెన్జీని నిట్ట నిలువున ముంచిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి లోక్సభలో ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ. ఏమేం చెప్పిండ్రు తెలంగాణలో జెన్జీకి? రాహుల్ గాంధీ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, జెన్జీ అంటే కేవలం దేశ రాజధానిలో ఉండేవాళ్లే కాదు, దేశ రాజధాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉండేవాళ్లే కాదు. జెన్జీ అంటే తెలంగాణలో కూడా ఉన్నారు. ఈ తెలంగాణలో ఉన్న జెన్జీని మీరెట్లా మోసం చేసిండ్రు, ఎంత మోసం చేసిండ్రు? అధికారంలోకి వస్తుంది కోసం తెలంగాణ జెన్జీని ఏ రకంగా వాడుకున్నారు? వాళ్ళను బస్సులల్లో ఊర్లూళ్ళకు తిప్పి మీరు ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు ఆ జెన్జీని రోడ్డు మీద పడేసిండ్రు, రోడ్డు మీద విడిచిపెట్టిండ్రు. వాళ్ళు ఆందోళనలు చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేస్తున్నారు, వాళ్ళని విరగగొడుతున్నారు. వాళ్ళను ఇక్కడ రోడ్ల మీదకి వస్తారో అని చెప్పేసి లైబ్రరీ గేట్లకు తాళాలేసి లైబ్రరీల నుంచి బయటికి రాకుండా చేస్తున్నారు. తెలంగాణ జెన్జీపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తుంది. అట్లాగే కేంద్రంలో కూడా అధికారంలోకి రావడం కోసం జెన్జీ చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాలని కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జెన్జీని మోసం చేసినట్టే దేశం లెవెల్లో కూడా, దేశ స్థాయిలో కూడా ఆ జెన్జీని మోసం చేసేందుకు మరొకసారి బయలుదేరింది. ఒకసారి మీరు చూడండి, తెలంగాణలో విద్యార్థులు, తెలంగాణలో నిరుద్యోగులు, తెలంగాణలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మీద ఆందోళన చేస్తుంటే పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జీ చేస్తారు. తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రదర్శనలు చేస్తుంటే, నిరసన ప్రకటిస్తుంటే వాళ్ళని ఏ రకంగా చూస్తున్నారు? నిన్న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పోలీసులు చేసిన లాఠీ ఛార్జీకి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిన లాఠీ ఛార్జీకి ఏమాత్రం తేడా లేదు. ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను, నిరుద్యోగులను లాఠీ ఛార్జీ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అర్ధరాత్రిలు వాళ్ళ ఇళ్లలోకి పోయి, వాళ్ళ హాస్టల్ రూమ్లలోకి పోయి, లేదా వాళ్ళు ఉంటున్న రూమ్లలోకి పోయి వాళ్ళని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ ఏది చేస్తున్నాడో తెలంగాణలో రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారు. తెలంగాణలో విద్యార్థులను మోసం చేస్తున్నారు. తెలంగాణలో ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. స్వయం ఉపాధి కోసం ప్రైవేట్ రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి, లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. కానీ 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు ఏవీ రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు స్వయం ఉపాధి లేక ఒక కంపెనీ వస్తేనో, లేకపోతే ఒక ప్రైవేట్ పెట్టుబడి వస్తేనో ఆ పెట్టుబడి చుట్టూ అనేక వందల కుటుంబాలు వాళ్ళ జీవనాన్ని వెల్లదీస్తాయి. కానీ తెలంగాణలో ఈరోజు జరుగుతున్నది ఏంది? 2.5 సంవత్సరాలుగా కొత్త పెట్టుబడులు ఏవీ రాలేదు. ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, దావోస్ పోయి చెప్తాడు, ఇక్కడ ఇండియా రైజింగ్ సమిట్ అని చెప్తాడు. అన్ని సమిట్లలో ఇప్పటికీ దాదాపు 2-3 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయని చెప్తాడు. కానీ తెలంగాణలో విద్యార్థులకు, నిరుద్యోగులకు, తెలంగాణలో ఉండే కుటుంబాలకు ఉపాధి లేదు, ఉపాధి కరువైపోయింది. చిన్న షాపులు కూడా నడుస్తలేవు. తెలంగాణలో మీరు రాజీవ్ యువ వికాసం పేరుతోటి మల్లొక మోసం చేసిన జెన్జీని గుర్తుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏమన్నారు? పోయిన సంవత్సరం రాజీవ్ యువ వికాసం కింద 5 లక్షల వరకు స్వయం ఉపాధి కోసం పెట్టుబడి సాయం చేస్తారు అని చెప్పేసి మీరు ప్రకటించిండ్రు. అప్లికేషన్ ఫారాలు తీసుకున్నారు. దాదాపు 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కానీ ఇంతవరకు మీరు ఆ అప్లికేషన్ల దిక్కు కూడా చూడలేదు.
ఆ అప్లికేషన్లు ఉన్నాయా లేకపోతే చెట్టబుట్టలో పోయినాయా లేకపోతే చెదలు తినిపోయినాయా కూడా తెలియదు. ఈరోజు జెన్జీని మాయ మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇక రూపాయి ఇస్తే ₹2 యాక్షన్ చేసిండ్రు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో లోక్ భవన్కు పిలిపించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు అందరూ చలో లోక్ భవన్ అని చెప్పేసి బయలుదేరిండ్రు. పివి నరసింహారావు విగ్రహం ఎదురుగా ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కాడి నుంచి లోక్ భవన్ పోతందుకు బయలుదేరిండ్రు. పెద్ద డ్రామాకు తెరలేపిండ్రు. తెలంగాణలో విద్యార్థులు నిరసన ప్రకటిస్తారంటే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, లైబ్రరీలకు తారాలేసి లోపల కూర్చోబెడతారు, హౌస్ అరెస్ట్లు చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం రెడ్ కార్పెట్ వేసిండ్రు. రాచ మర్యాదలతోటి వాళ్ళు అక్కడి నుంచి లోక్ భవన్ పోయేటట్టుగా ఏర్పాట్లు చేసిండ్రు. తెలంగాణలో విద్యార్థులను ఒకవైపు అణిచివేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మాత్రం మేము విద్యార్థుల పక్షాన ఉంటాము అని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు, మాయ మాటలు చెప్తున్నారు. తెలంగాణలో ఎట్లయితే విద్యార్థులను మోసం చేసిండ్రో ఢిల్లీలో కూడా విద్యార్థులను, నిరుద్యోగులను, జెన్జీని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఈరోజు తెలంగాణలో లేదా దేశంలో యువకులు ఆగ్రహావేశాలతో ఉన్నారు అంటే ఇది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు చేసిన మిస్ గవర్నెన్స్ వల్లనే పరిపాలనను గాలికి వదిలేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు స్కాములు చేసుకుంటా లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన ఎజెండాలు నడిపించుకుంటా చేయడం వల్లనే ఈరోజు దేశంలో ఈ పరిస్థితి వచ్చింది. దీని గురించి కేసీఆర్ గారు 2022లోనే వార్నింగ్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి చేస్తున్న నష్టం వల్ల ఏదో ఒక రోజు దేశం పెళ్ళుబెక్కుతుంది, దేశ ప్రజలు బయటికి వస్తారు అని చెప్పిండ్రు. కేసీఆర్ గారు చెప్పింది 2022లో చెప్పింది. ఒకసారి చూద్దాం. I'm telling you once again, you can take it as a banner today. India reacts. Whenever required, India reacts. India has the capacity to react. India is a wise nation. भारत एक उज्जवल देश है. जब कभी जरूरत पड़ता है रिएक्ट होता है, खामोश नहीं बैठता है, और वो रिएक्ट होने का वक्त आ रहा है. I appeal to the youth of this country. This is your country. Future is yours. Please awaken. Please know the reality. Rise and fight for your own future. I am telling you once again, you can take it as a banner today. India reacts. Whenever required, India reacts. India has the capacity to react. India is a wise nation. भारत एक उज्जवल देश है. जब कभी जरूरत पड़ता है रिएक्ट होता है, खामोश नहीं बैठता है, और वो रिएक्ट होने का वक्त आ रहा है. I appeal to the youth of this country. This is your country. Future is yours. Please awaken. Please know the reality. Awaken, know the reality. Youth of the country, youth of Telangana particularly, awake, see the reality. రియాలిటీ చూడండి. ఏ రకంగా మిమ్మల్ని ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఈ రెండు పార్టీలు యూత్ని, నిరుద్యోగులని ఏ రకంగా ఆటలాడుకున్నారో మీకందరికీ తెలుసు, చూస్తున్నారు. ఈ రెండు పార్టీలు మాత్రమే పాలించిన మెజారిటీ కాలం 3-4 సంవత్సరాలు తప్పిస్తే మెజారిటీ కాలం ఈ రెండు పార్టీలే పాలించినాయి. ఈ రెండు పార్టీల వల్లనే ఈరోజు దేశానికి గతి పట్టింది. ఎప్పటికప్పుడు మోసం చేసి అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మోసాన్ని కప్పిపుచ్చుకోవడం, ఆ మోసాన్ని దాచిపెట్టడం ఈ రెండు పార్టీలకు వెనతో పెట్టిన విద్య. అందుకే ఈరోజు తెలంగాణలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, యూత్, జెన్జీ తిరగబడుతున్నారు. ఈ రెండు పార్టీల మీద తిరగబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటారు. కాంగ్రెస్ పార్టీ ఈ అన్నింటినీ లాభం చేసుకోవాలని చూస్తుంది. కానీ విద్యార్థులు, నిరుద్యోగులు, జెన్జీ తస్మాత్ జాగ్రత్త. ఈ పాపాలన్నింటిలో కాంగ్రెస్ పార్టీకి కూడా భాగస్వామ్యం ఉంది. ఈ పాపాలన్నింటిలో కాంగ్రెస్ పార్టీకి కూడా భాగం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీరు చేస్తున్న ఆందోళనని,
అధికారంలోకి వస్తందుకోసం వాడుకో చూసే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణలో చేసింది. తెలంగాణలో మనకి ఎగ్జాంపుల్ ఉంది. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలన్నిటి వాడుకొని అధికారంలోకి వచ్చిందో. ఈరోజు భారతదేశంలో ఏం చేసినా కూడా మేము అధికారంలోకి రాలేకపోతున్నాం అని తెలంగాణ ఫార్ములాని ఈరోజు భారతదేశంలో చేసే ప్రయత్నం చేస్తుంది. ఆనాడు తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఆందోళన చేస్తుంటే వీళ్ళు పోయి దాన్ని హైజాక్ చేసి లేనిపోని వాగ్దానాలు ఇచ్చి, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి తెలంగాణ యువతను, తెలంగాణ జెన్జీని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిండ్రు. అదే ఫార్ములాని ఈరోజు ఢిల్లీలో అమలు చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఫిక్స్డ్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడినాయి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ లోక్ భవన్, చలో లోక్ భవన్ ముట్టడి అని చెప్పేసి బయలుదేరితే భారతీయ జనతా పార్టీ ఆఫీసు గాంధీ భవన్ ఎదురుగానే ఉంటుంది. ఒక 100 మీటర్ల దూరం కూడా ఉండదు. వాళ్ళు గాంధీ భవన్ ముట్టడని బయలుదేరారు. చూడండి రెండు పార్టీల డ్రామా. ఏ రెండు పార్టీలు అయితే దేశం ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైనయో ఆ రెండు పార్టీల డ్రామా ఈరోజు హైదరాబాద్ వేదికగా మనకు చూస్తేందుకు తెలిసి కనిపించింది. ఒకరు లోక్ భవన్ పోతే ఇంకొకరు గాంధీ భవన్ పోయినరు. గాంధీ భవన్ ముందు, లోక్ భవన్ ముందు లాఠీలతోటి కొట్టుకున్నారు. నాటకాలు ఆడుతున్నారు. రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. తెలంగాణలో జెన్జీ, తెలంగాణలో నిరుద్యోగులు పోరాడుతుంటే, తెలంగాణలో ఫీజు రీంబర్స్మెంట్ కోసం విద్యార్థులు పోరాడుతుంటే ఏనాడు కూడా చోటేబాయ్ అధికారంలో ఉన్నాడు కదా అని చెప్పేసి బడేబాయ్ తాబేదారులు ఒక్క మాట కూడా అనకుండా ఈరోజు ఈ జెన్జీ విషయంలో, ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన విషయంలో ఇద్దరు కలిసి రోడ్ల మీదకి వచ్చి డ్రామా చేస్తున్నారు. మీరంటే మీరు, మేమంటే మేము అని విద్యార్థులను, నిరుద్యోగులను, జెన్జీని మోసం చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఢిల్లీలో బడేబాయ్ ఆ డ్రామాలు ఆడుతుంటే ఈ చోటేబాయ్ నాయకుడు ఢిల్లీలో దాన్ని హైజాక్ చేసి ఏ రకంగా తెలంగాణ యువతను మోసం చేసినట్టు దేశంలోని యువతను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నాడు. ఆ రాహుల్ గాంధీ నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఏం గొడవలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ బయలుదేరితే ముఖ్యమంత్రి కనిపించలేదు మనకు. ముఖ్యమంత్రి యాబ్సెంట్. ఇట్లాంటి అవకాశాన్ని వదులుకోని ముఖ్యమంత్రి. ఇంతకుముందు మనం అనేక సందర్భాల్లో చూసినాం. ఇట్లాంటి అవకాశం ఏదొచ్చినా రేవంత్ రెడ్డి గారు మొత్తం తానే నేనే నడిపిస్తున్నా అని, కాంగ్రెస్ పార్టీ అంటే నేను, నా వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, నా వల్లనే ఈరోజు ఇంత పెద్ద ధర్నా జరిగిందని చెప్పుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలని ముఖ్యమంత్రి ఈరోజు మాయమైంది. ఈరోజు అక్కడ కనిపిస్తలేడు. బడేబాయ్ నుంచి ఫోన్ వచ్చిందో లేకపోతే బడేబాయ్కి కోపం వస్తుందని ఈయనకే అనిపించిందో కానీ పోయి కోడంగల్లో కూర్చున్నాడు. కోడంగల్లో మొక్కుబడిగా గాంధీ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన చేసిండు. వాస్తవానికి ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నిన్న సాయంత్రమే డిసైడ్ చేసింది. నిన్న సాయంత్రమే డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టు మనకు సమాచారం ఉంది. రేపు లోక్ భవన్ ముట్టడి ఉంటుందని. ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమానికి రాలేదు. కోడంగల్లో కూర్చొని ఆయన ఏం చేసిండు? కోడంగల్ నుంచి హైదరాబాద్కు హెలికాప్టర్లో అర్ధగంట ఎక్కినామా, సీట్ బెల్ట్ పెట్టుకున్నామా, అటు ఇటు చూసినామా, హైదరాబాద్లో దిగినామా, అట్లా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాలేదు. మంత్రులందరూ వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చిండ్రు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చిండ్రు. కానీ ముఖ్యమంత్రి యాబ్సెంట్. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? కోడంగల్లో ఎస్ఐఆర్ ఫామ్ మీద సంతకం పెట్టిండు. ఉదయం 10:15కి ఎస్ఐఆర్ ఫామ్ మీద సంతకం పెట్టిండు. 10:40కి బిఎల్ఏలతోటి మీటింగ్లకు పోయిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న గందరగోళం ఏంది, ఇద్దరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజులు దగ్గర పడ్డాయా ఏంది అని చెప్తందుకోసం ఈరోజు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రాకపోవడమే ఒక ముఖ్య కారణం. బిఎల్ఏల మీటింగ్ పెట్టుకున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేసిండ్రని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసిండ్రని రోడ్ల మీదకి వచ్చి లోక్ భవన్ ముట్టడి చేస్తుంటే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోడంగల్లా బిఎల్ఏల మీటింగ్ పెట్టుకున్నాడు, బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగ్ పెట్టుకున్నాడు ఎస్ఐఆర్ మీద. ఆ ఎస్ఐఆర్ మీటింగ్లో ఆయన్నే చెప్పిండు, రోజులు దగ్గర పడ్డాయని చెప్పిండు. ఇంతకు ముందులాగా పరిస్థితి లేదు, ఇంతకు ముందులాగా నడిచేటట్టు లేదు, రోజులు దగ్గర పడ్డాయని చెప్పిండు ఆయన. అక్కడి నుంచి నిరసన ప్రకటిస్తందుకోసం పోయిండు. వాస్తవానికి భారతదేశంలో నాకు తెలిసి 32 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నా నేను. 32 సంవత్సరాలుగా ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా జాతీయ స్థాయిలో వాళ్ళ నాయకులు నిరసన చేస్తుంటే వాళ్ళ నాయకులకు మద్దతు తెలుపుతందుకోసం ఢిల్లీకి పోయినరు. కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు పోయినరు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి పోలేదు, కోడంగల్కు పోయిండు. ఎప్పుడైతే నిన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందల ధర్నా చేస్తేందుకు కూర్చుండో ఆ టైంకే ఈయన కొడంగల్ చెక్కేసిండు, కొడంగల్ వెళ్ళిపోయిండు. కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు మాత్రం అది తెలుసుకొని ఎంబడే ఢిల్లీ వెళ్ళిపోయిండ్రు, ఈయన పోలేదు. సరే, ఈరోజు లోక్ భవన్ ముట్టడి కోసమైనా వస్తాడనుకుంటే లోక్ భవన్ ముట్టడికి రాలేదు. అందుకే కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ తోడు దొంగలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ 2 పార్టీలు కలిసే తెలంగాణను, భారతదేశాన్ని మోసం చేస్తూ వచ్చినాయి. తెలంగాణ యువతని, భారతదేశ యువతని మిస్లీడ్ చేస్తూ వచ్చినాయి, తప్పుదారి పట్టిస్తూ వచ్చినాయి. ఈరోజు ఆగ్రహానికి కారణం, ఈరోజు ఢిల్లీలో అంత స్థాయిలో ఆందోళన జరగడానికి కారణం, ఈరోజు తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చేయడానికి కారణం ఈ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలే. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, నరేంద్ర మోదీ గారిని, రాహుల్ గాంధీ గారిని, తెలంగాణ యువత పక్షాన బరాబర్ అడుగుదాం, దేశంలో ఉన్న జెన్జీ పక్షాన బరాబర్ అడుగుదాం. మీ ఇద్దరూ కలిసి ఈ డ్రామాలకు ఎందుకు తెరలేపుతున్నారు? ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నారు? ఇంకెంతకాలం యువతని మోసం చేస్తారు? యువత పేరు చెప్పుకొని అధికారంలోకి రావడానికి ఎందుకు ఇంత కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు? ఇన్ని కుటిల రాజకీయాలు చేస్తున్నారు, యువతను బలి చేస్తున్నారు. బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులారా, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఢిల్లీ జెన్జీ యువత ఆక్రోశంపై కపట ప్రేమ చూపిస్తున్నది రాహుల్ గాంధీ. తెలంగాణ జెన్జీ సమస్యలపై ఏనాడైనా రాహుల్ గాంధీ గారు స్పందించిండ్రా? వాగ్దానాలు ఇచ్చిండ్రు, గాయబైపోయినరు, మళ్ళా తిరిగి చూడలేదు. ఎందుకు తెలంగాణ జెన్జీని మీరు మోసం చేస్తున్నారు? మీ నీచ రాజకీయం కోసం కేంద్రంలో ఎన్ని కష్టాలు పడ్డా అధికారంలోకి వస్తలేమనే ఒకే ఒక్క నెపంతో తెలంగాణ జెన్జీని మోసం చేసినట్టుగా భారతదేశంలో జెన్జీని మోసం చేసేందుకు మీరు ఓట్ల రాజకీయం చేస్తలేరా? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కొలువుడు అడిగిన నిరుద్యోగుల మీద జులుం చేయలేదా? తెలంగాణలో నిరుద్యోగులు మీరిచ్చిన వాగ్దానం ప్రకారమే నోటిఫికేషన్లు ఇవ్వండి, మీరు ఎండ్రిన్ దాగి సచ్చిన నోటిఫికేషన్లు ఇయ్యము అని మీ ముఖ్యమంత్రి చెప్పలేదా? ఇది జెన్జీని, తెలంగాణ జెన్జీని మోసం చేయడం కదా? ఫీజు బకాయిలు అడిగిన విద్యార్థులపై లాఠీలు జుల్పించలేదా? వాళ్ళ ఈపుల వాతలు వచ్చేటట్టుగా వాళ్ళని కొట్టలేదా? రేవంత్ పంపుతున్న మూటలను మీరు అందుకొని తెలంగాణ జెన్జీని మోసం చేస్తున్నారా? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో ప్రజలను పక్కదారి పట్టిస్తేందుకు బడేబాయ్ పార్టీ, చోటేబాయ్ పార్టీ ఇద్దరు ఏకమైనరు. ఈరోజు హైదరాబాద్ రోడ్ల మీద ఇద్దరు డ్రామాలు చేసిండ్రు. రూపాయి ఇస్తే 10 రూపాయల యాక్షన్ చేసిండ్రు. ఇద్దరు ఒకరి మీద ఒకరు చేసుకున్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువకులు, విద్యార్థులేమో ఒక పక్క ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 24వ తేదీ నాడు వాళ్ళు కాలేజీలో, విద్యాసంస్థల బంద్కు పిలిపించిన తెలంగాణ విద్యార్థి సంఘాలు, తెలంగాణ నిరుద్యోగ సంఘాలు. కాంగ్రెస్ నిరసనలకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డుమ్మా ఎందుకు కొట్టిండు? బరాబర్ అడుగుదాం.